ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. హల్లెలూయా. మొన్నటి దినం మనం అనుదిన సహవాసములో ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశం యొక్క కంటిన్యూషన్నే ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడు అనబడేటువంటి వారు ఎవరో మనం ధ్యానం చేసుకున్నాం. మనం పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పమైనటువంటి స్థానములో ఉండకూడదు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చే యోహాను పక్షంగా మాట్లాడినట్టుగా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఏం చూడడానికి వెళ్ళారు? రెల్లును చూడడానికి వెళ్ళారా? రాజవస్త్రాలు వేసుకున్న వాళ్ళు రాజగృహాల్లో ఉంటారు. మరి ఎవరిని చూడడానికి వెళ్ళారు మీరు? వెళ్ళిన తర్వాత మారు మనస్సు ప్రకటిస్తున్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటనలు బట్టి ఎందరో బలాత్కారంగా పట్టబడ్డారు. ఆ రోజు నేను మీ మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, మహాశ్చర్య సూచక కార్యాలు చేసినా మీకు మాత్రం మారు మనస్సు రావడం లేదు. అయ్యో, పిమ్మట ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణపు వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరోజిన, అయ్యో బేత్సెదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోరు పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. ఈయన బాధ అంతా కూడా మారు మనస్సు గురించే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాధ, బోధ, ఆయన యొక్క తందాపన, ఆయన యొక్క రోధన, ఇదంతా కూడా దేని గురించమ్మా? మారు మనస్సు గురించి. ఎందుకు మారు మనస్సు గురించి ఆయనకు అంత బాధ అంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. మారు మనస్సు లేకపోతే పరలోక రాజ్యం లేదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దినాలలో మారు మనస్సు పొందారండి వేశ్యులు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దినాలలో మారు మనస్సు పొందారండి ట్యాక్స్ కలెక్టర్, సుంకరులు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దినాలలో సైనికులు అనబడిన వారు మారు మనస్సు పొందారు. ఎందుకు వీళ్ళు మారు మనస్సు పొందారు అంటే, సుంకరులు, పాపులు అందరికీ కనబడలేక పాపం చేస్తున్నారు, వాళ్ళు మారు మనస్సు పొందారు. ట్యాక్స్ కలెక్టర్స్ మారు మనస్సు పొందారు. ఇంకా వేశ్యలు మారు మనస్సు పొందారు. మారు మనస్సు అంటే ఏంటంటే, అంతవరకు వేశ్యాతనం చేసినటువంటి వేశ్య ఇక ముందు ఆ పాపమునకు గుడ్ బాయ్, బాయ్ బాయ్ చెప్పడం. సమరీ స్త్రీ అంతవరకు ఏం చేసింది? పాపం చేసింది. ఆ తర్వాత గుడ్ బై చెప్పింది. రాహాబను వేశ్య, అన్యురాలు, ఆమె అంతవరకు ఏం చేసింది? అర్థం కావడం కోసం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏం చేసింది? పాపం చేసింది, తర్వాత గుడ్ బై చెప్పింది. పాపాత్మురాలు, పట్టబడినటువంటి స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్నడూ పాపము చేయకుమీ, పాపానికి గుడ్ బై చెప్పింది. సుంకపు గుత్తవాలుడు, ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య, అంతవరకు లంచగొండి, తర్వాత గుడ్ బై చెప్పాడు. యాకోబు మోసగాడు, ఆ తర్వాత గుడ్ బై చెప్పాడు. అంటే పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ఎవరి జీవితంలో సమస్తం నూతనమయ్యాయి?
ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో సమస్తమును నూతనమయ్యాయి. కానీ సార్వత్రిక సంఘములో సమస్తము నూతనమైన విశ్వాసులు ఉన్నారా? సార్వత్రిక సంఘం అంతా ఎత్తబడద్దా? ఉన్నారా అంటే ఎత్తబడద్దంటే ఇదొక ఈ రోజున సార్వత్రిక సంఘం అంతా మారు మనస్సు కలిగినటువంటి అనుభవాల్లో ఉందా? అది వచ్చింది ఇప్పుడు సరైనటువంటి సమాధానం. సార్వత్రిక సంఘం అంతా ఎగిరి వెళ్ళిపోవాలి అని పాట పాడినంత మాత్రాన్ని ఎగిరిపోద్దా? ఏమి మధ్యాహ్నం కదా నిద్ర రాకుండా ఉన్నానుగా. ఏమి అంటే పాపానికి, పాత జీవితానికి గుడ్ బై చెప్పి ఫుల్ స్టాప్ పెట్టలేదు. గుడ్ బై చెప్పి కామా పెట్టారు. అంటే మళ్ళా కలుద్దామే. ఫుల్ స్టాప్ అయితే నీకు నాకు కట్, కామా అయితే మళ్ళీ కలుసుకోవచ్చు మనిద్దరం కదా. మారు మనస్సు అంటే అది కాదు. మారిన మనస్సు అంటే అది కాదు. నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. తలలో వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు. సర్వేశ్వర, సర్వాంగ సుందర, సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మారు మనస్సు పొందండి అని సెలవిచ్చావు. మారు మనస్సు పొందనటువంటి అనేకులతో ప్రభువ అయా నీవు మాట్లాడుతున్నావు, వాళ్ళని గద్దిస్తున్నావు తండ్రి. పరలోక రాజ్యం ప్రవేశించడానికి మారు మనసు ఎంత ఆవశ్యకమో మాతో మీరు మాట్లాడవలసిందిగా సాతాను కార్యములన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరిచి శపించి బంధించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మారు మనస్సు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మారు మనస్సు అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఈ రోజుల్లో దైవజనులు అనబడినటువంటి వారు, దైవజనురాండ్రు అనబడేటువంటి వారు, గొప్ప గొప్ప విశ్వాసాలు అనబడేటువంటి వారు, సంఘ పెద్దలు అనబడినటువంటి వారికి కూడా లోపిస్తున్నటువంటి లోపం ఏంటి తమ యొక్క ఆత్మీయ జీవితంలో అంటే, వాళ్లకు ఏమి లోపిస్తుంది అంటే మారు మనస్సు అనుభవం లోపిస్తుంది. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ తరమును నేను దేనితో పోల్చెదను? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించుతుము కానీ మీరు రొమ్ము కొట్టుకొన రైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చును గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అడుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయ సొంకరి పాపులకు స్నేహితుడని వారు అడుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియను బట్టి తీర్పు పొందున నిన్ను. పిమ్మట ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసిన ఆ పట్టణపు వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నా. దున్నపోతు మీద వాన కురిసినట్లు, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు. మన భాషలో ఇదన్నమాట దీని అర్థం. మన అచ్చ తెలుగు భాషలో అర్థం ఇదైతే ఆయన భాషలో అది అర్థం. పిల్లకాయలను పోలి ఉన్నారు. ఈ తరము వారిని దేనితో పోలుస్తాం? మనం దేనితో పోల్చుకుంటాం? దొన్నపోతు మీద వాన, చెవిటోడు ముందు శంఖం కదా. ఈయన కూడా సేమ్ అదే మాట్లాడుతున్నారు. ఏమనంటే, సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవ ఊదుతుమి. ఊదమంటే మీకు వినబడాలి, వినబడితే మీరు నాట్యం చేయాలి. మీరు వినబడలేనట్టుగా ఉన్నారంటే చెవిటోడు మీద శంఖం, ముందు శంఖం ఊదినట్టే కదా. తర్వాత ప్రలాపించుతుమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనకపోతిరి. అంటే ఏమని చెప్తున్నాం? మీకు మారు మనస్సు పొందండి, రొమ్ము కొట్టుకోండి, దేవుడి సన్నిధిలో దేవుని వాక్యమునకు లోబడండి, వాక్యానుకూలముగా జీవించండి. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుతుందో ఊరికే దేవుడు ఏ మాటను కూడా మాట్లాడువాడు కాడు.
ముక్కుసూటిగా దైవ జనాంగాన్ని ఉపయోగించుకొని దైవ జనులను, ఆయన తన సొత్తైనటువంటి ప్రజలను మీ నిమిత్తం ఆయన వాక్కుతో నింపి మీ ఎదుట వాక్కును విశదపరచడానికి దేవదేవుడు వారికి అభిషేకం ఇచ్చింది. మీరు పిల్లకాయలను పోలి ఉండడానికి కాదు, మీకు శంఖం ఊదుతున్నా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ప్రవర్తిస్తారని కాదు. వాక్యం ఊదుతూ ఉంటే ఆ వాక్యానికి అనుకూలంగా మీరు ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. పాట పాడుతూ ఉంటే పాటే పాడాలి, ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధన చేయాలి, ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేయాలి. అంతేనా? అర్థమైపోతే ఏం చేస్తాం? చెవిటోడు ముందు శంఖం, ఒరే ప్రార్థన చెయ్యరా చెయ్యరా చెయ్యరా. ఏంటి ఏమన్నా? భోంచేయమన్నావా? అన్నం తినమన్నావా? రొమ్ము కొట్టుకోరా కొట్టుకోరా కొట్టుకోరా, కొబ్బరికాయ కొట్టమన్నావా? విలపించరా విలపించరా విలపించరా, విసిరేమన్నావా? అంటే ఏం చెప్తున్నా వాడికి ఏమవదు? వారికి వినబడదు, నీకు వినబడట్లేదు, కనబడట్లేదు అని దేవుడు ఇక్కడ సంత వీధులలో మీకు వాయిద్యాలు వాయిస్తున్నాం కానీ మీరు నాట్యం ఆడట్లేదు, విలపించి ప్రకటిస్తున్నాం, రొమ్ము కొట్టుకోవట్లేదు. మీ దగ్గర ఎన్ని అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేసిన మారు మనస్సే రావట్లేదు. వాళ్ళందరినీ గద్దిస్తున్నాడు దేవుడు. మారు మనసు రాలేని వాళ్ళని గద్దించాలా, ముద్దెట్టుకోవాలా? గద్దించాలి కదా. మారు మనసు రావట్లేదంటమ్మా వాళ్ళకి. ఈ రోజున కూడా సంఘాలలో మారు మనస్సు లేని వాళ్ళు కోకొల్లలు. మార్పు రాదు. వాక్యం చెబుతున్నప్పుడు వాక్యమునే దృష్టించండి అన్నామనుకో, మేము బైబిల్లో ఉన్న వాక్యాన్ని దృష్టిస్తామండి. దృష్టించు, ఇంతేనండి. అక్కడ వాక్యం చెబుతూ ఉంటే వీళ్ళకి ఇంతే. అక్కడ రెఫరెన్స్ చెప్పడం అయిపోయింది, రెఫరెన్స్ చదవడం అయిపోయింది, వివరించుకుని ఒక పావు గంట అయిపోయింది. ఈయన ఇంకా నీకు దొరకదు. ఇంకా అది సైతానిగా నీకు వేసినటువంటి వల ఉచ్చు, నువ్వు ఇంకా అలా తీసుకుంటూ వెళ్ళిపో. పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలన్నా నువ్వు తీసుకుంటానే ఉండు, ఆయన చెప్పుకుంటానే ఉంటారు. చెవిటోడు ముందు శంఖం తెట్టినట్టే. ఎంతగా చెప్తున్నా వాక్యం వినండి ప్రజలారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం మీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి. మీరు స్పందించండి. మీ హృదయాన్ని తాకితే హల్లెలూయా చెప్పండి. మీ హృదయాన్ని తాకితే స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. మోగ విగ్రహాల్లాగా ఉండకండి అని రోజు గద్దించి వాక్యం చెప్పేసి వచ్చి వారం ఎందుకులే, నెక్స్ట్ రోజు వాక్యం చెప్తుంటే ఆ రోజేనండి, ఈ రోజేనండి. ఇంక రోజు చెప్పాలంటే మా సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టు మా పిల్లలకైతే రోజు చెప్పాలి. ఆడ 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నా చేతుల్లో పెరిగినా కూడా ఏం చెప్పాలి? వాళ్ళకి ప్రతిదీ చెప్పాలి. మీకు కూడా చెప్పాలా? దీని అర్థం ఏంటి? ఎంతగా చెప్పినా కూడా వినరు. లోబడనొల్లనటువంటి ప్రజలు. నాకు తెలియక అడుగుతాను, పాస్టర్ గారు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకెళ్తారు ఏంటమ్మా? నాకు తెలియక అడుగుతాను. వాక్యం ఆదివారం వచ్చింది కాబట్టి పాస్టర్ గారు నిలబడాలి కాబట్టి మేము కూర్చోవాలి కాబట్టి ఆయన వాక్యం చెప్పాలి కాబట్టి మీరు వినాలి కాబట్టి ఆయన చివరి ప్రార్థన చెయ్యాలి కాబట్టి ఆయన చేతుల నుంచి వచ్చే ఆశీర్వాదం మన నెత్తి మీదకి రావాలి కాబట్టి మా నెత్తి మీద మేము చెయ్యట్టుకుని ప్రార్థన ఆమేన్ అన్నాక పాస్టర్ అమ్మ గారితో నెత్తి మీద ఏం చేసుకుని ఇంటికి వెళ్ళి కొంతమంది అలా ఉంటారండి. అంటే ఊరికే చెప్తారా? ఏది ఎవరు ఊరికే చెప్పరండి. బరువుగా తీసుకోవలసినేమో బరువుగా తీసుకుంటాం. దేవుడికి సంబంధించిన వాక్యం దగ్గర నుంచి, హెచ్చరిక దగ్గర నుంచి, దేవుడికి సంబంధించిన విషయములు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తే చాలా తేలికగా తీసుకున్న వాళ్ళు కోకొల్లలు.
నెల డబ్బులు పడతలేదంట. అంగన్వాడీ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పాలంట. ఆవిడ ఒక ఫామ్ను ఫిల్ చేస్తే ఆ ఫామ్ మీద ఈవిడ సంతకం పెడితే పైకి వెళ్తే వస్తాయంట. ఇది బాగా వినబడిపోద్ది. అంటే మామూలుగా కాదు, ఇక్కడ కానీ వచ్చి ముందు ఆ విషయం తెలిసిందంటే పాస్టర్ అమ్మగారు ఇప్పుడు విడిచిపెడతారా, ఇప్పుడు వెళతానా, ఇప్పుడు సంతకం పెడతానా, చాలా బరువుగా తీసుకోవాల్సినటువంటి మాట. మీరు వాక్యం చెప్తున్నప్పుడు మాతో పాటు ఏకీభవించండి, మాతో పాటు చెప్పండి, వినబడదు. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి, వినబడదు. ఆమేన్ చెప్పండి, వినబడదు. వాక్యాన్ని ఉన్నట్టుగా గ్రహించండి, వినబడదు. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, వినబడదు. అది ఎంత అద్భుతంగా వినబడిపోయిందో. ఇక్కడున్నా కూడా ధ్యాస అంతా అంగన్వాడీ టీచర్ దగ్గరే. కానీ ఇక్కడ మాత్రం చేతుల పైకి లేకవు, నోరే రాదు. ఏం రాదు? నోరు రాదు. కానీ ఇక్కడ కూడా ఏదైనా అంతేనండి, మనం అన్వయించుకుంటే ప్రతిదీ కూడా ప్రతి కోణాన్ని చెప్పం, మనం అన్వయించుకోవాలి. ఇక్కడ దేవుడు అంతగా మాట్లాడుతున్నా, అంతగా కార్యాలు చేస్తున్నా, అంతగా అద్భుతాలు చేస్తున్నా కూడా మార్పు లేనోళ్ళు చాలామంది ఉన్నారంట అక్కడ. అందుకని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి మీకు చెప్పి 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 కార్యాలు చేసి 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 చాలైపోయింది అని మాట్లాడుతూ వాళ్ళని గద్దిస్తూ, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్షెబా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనీయుల గతి వార్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ తూరు సీదోనీయులు అంటే అన్యజనులు. సీదోను పట్టణ ప్రాంతం, తూరు, వీళ్ళందరూ ఎవరో అన్యజనులు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీలో చేయబడినటువంటి అద్భుతాలు కానీ, మీకు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు కానీ నేను తూరు సీదోను అనబడేటువంటి వారి పట్టణ ప్రాంతాల్లో కానీ చేసుంటే, మీరు చెయ్యాలి అని నేను అనుకుంటున్న పని మీరు చేయలేదు. చెయ్యలేరు అనుకుంటున్న వాళ్ళు చేసి చూపుతారు. హల్లెలూయా. అన్యజనులు ఏం చేస్తారంటే మారు మనసు పొందుతారు. అప్పుడే గోనె పట్టు కట్టుకుంటారు, అప్పుడే బూడిద పోసుకుంటారు, అప్పుడే క్షమించమని వేడుకుంటారు. వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందుదురు. అన్యజనులు అనబడేటువంటి నినివే పట్టణ ప్రజలకి సువార్త ఒకే ఒక్కరోజు అందిందండి. చెప్పండి, ఎన్ని రోజులు? నేటి క్రైస్తవులకు సువార్త ఎన్ని రోజులు అందింది? సువార్తలో నుంచి ఉపదేశంలోకి వచ్చేసారు, మందిరంలోకి వచ్చేసారు, ఉపదేశాలు వింటున్నారు. ఎన్ని ఉపదేశాలంటే లక్షలాది ఉపదేశాలు. కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా దేవుని యొక్క వాక్కులు చెవులో మారుమోగిపోతున్నంతగా దేవుడికి సంబంధించినటువంటి, ఆత్మకు సంబంధించినటువంటి, ఆత్మీయతకు సంబంధించినటువంటి, పరసంబంధమైన, అక్షయమైనటువంటి అనేకమైనటువంటి రీతులుగా, అనేకమైన కోణాలలో నుండి, అనేకమైనటువంటి మార్గాలలో నుండి దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని, నీవు దేవుని ఎడల ఎలా ఉండాలో, దేవుని పక్షంగా ఎలా చెయ్యాలో, పరలోకం ఎలా దక్కుతుందో, లేకపోతే నరకానికి ఎలా వెళ్ళిపోతావో అన్నీ 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 మన ముందు ఒక్క రోజులో పెట్టలేదండి దేవుడు. ఎన్ని రోజుల్లో పెట్టాడు? సంవత్సరాల తరబడి ప్రభువు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఎవరినైతే హెచ్చరిస్తున్నారో వాళ్ళతో కూడా దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. మారు మనస్సు కొరకు ప్రకటిస్తూనే ఉన్నాడు. మారు మనస్సు కొరకు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, స్వస్థతలు చేస్తూనే ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉన్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. తీరా ఎవరు వాళ్ళు? దేవుని యొక్క ప్రజలు.
నినివే పట్టణములో యోనా అనబడినటువంటి వ్యక్తి ఒకే ఒక్క దినం సువార్త ప్రకటించాడు. వాళ్ళెవరు? అన్యజనాంగము. వెంటనే ప్రకటన వినగానే వాళ్ళు ఏం చేశారు? గోని పట్ట కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు. వాళ్ళ అక్రమ కార్యాలను విడిచిపెట్టారు, దుర్మార్గతను ఒప్పుకున్నారు. ఇక ఎన్నడూ కూడా మేము చెయ్యి, మమ్మను కరుణించమన్నారు, కేకలు వేశారు, గుండెలు బాదుకున్నారు, రొమ్ము కొట్టుకున్నారు. ఏమయ్యారు? రక్షింపబడినటువంటి అనుభవంలో చేస్తున్నటువంటి కీడును దేవుడు చేయకుండా మాని వాళ్ళ యొక్క నినివే పట్టణ ప్రాంతాన్ని నాశనం చేయకుండా దేవుని యొక్క ఉగ్రత నుండి నినివే పట్టణ ప్రజలు తప్పింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క దినాన యోనా ప్రవక్త ద్వారా విశదీకరింపబడిన, ప్రకటింపబడిన వాక్కు వాళ్ళని ఎంతగా నిలబెట్టేసింది. అన్యజనులు, కుడి ఎడమలు తెలియని వారు ఈ రోజున మనకు అందరూ మాదిరి, అందరూ మనకు ముందున్నారు. అబ్రహాముకు ముందు ఆ రోజున ఎవ్వరు లేరు. ఆదాము హవ్వలకు ముందు ఆ రోజున ఎవ్వరు లేరు. వాళ్ళు పొరపాటు చేస్తే ఒక న్యాయం, మనం పొరపాటు చేస్తే ఎలా ఉంటుంది? కాకరకాయ 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 అని చదువు చెప్పారంట సారు. సంవత్సరం పాటు కాకరకాయ 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 అన్నారంట. సంవత్సరంలో లాస్ట్ రోజున ఒకడు వచ్చాడంట, వాడికి చదువు చెప్పాడంట కాకరకాయ కాకరకాయ అని. వాడు కూడా కాకరకాయ కాకరకాయ అన్నాడంట. తీరా సంవత్సరం తర్వాత వాళ్ళని పరీక్షించడానికి అధికారులు వచ్చి నిలబడ్డారంట. వచ్చి నిలబడితే ఇన్స్పెక్షన్ జరుగుతుంది మీకు. అధికారులు వచ్చి నిలబడితే ఇది సంవత్సరాంతం వరకు నేర్చుకున్న వాళ్ళు కేకరగాయ్ అన్నారంట. ఆ ఒక్కరోజు నేర్చుకున్నవాడు కాకరగాయ్ అన్నాడంట. ఏం చేస్తారు మీరు కేకరగాయ అన్న వాళ్ళని? సంవత్సరాంతం వరకు నేర్చుకున్నవాడు ఏమన్నాడు? కేకరగాయ్ అన్నాడంట. ఆ ఒక్కరోజు నేర్చుకున్నాడు కాకరగాయ అన్నాడంట. ఏం చేస్తారు మీరైతే? వాడిని మెచ్చుకుని, వాడిని మామూలుగా మెచ్చుకోరు, ఎందుకంటే ఆ రోజే నేర్చుకున్నాడు, ఒకే రోజు. వీళ్ళని మామూలుగా తన్నరు. సంవత్సరాంతం వరకు నేర్చుకున్న చదువు ఏమైపోయిందిరా? అతనికి మెప్పు ఎక్కువైపోద్ది, ఇతనికి ఏమి ఎక్కువైపోద్ది? సంటింగ్ ఎక్కువైపోద్ది. తేడా ఉందా? ఆదాము హవ్వలు అనబడిన వాళ్ళకి ఎదరెవరు లేరు, అబ్రహాముకి ఎదరెవరు లేరు. ఈ రోజున మనకి పరిశుద్ధ గ్రంథములు ఉన్న ప్రతి భక్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములు ఉన్న భక్తుల యొక్క జీవితాలే కాదు, వాళ్ళ బ్రతుకులను మాదిరిగా చేసుకున్నటువంటి దైవ జనాంగం యొక్క జీవితాలు, విశ్వాస వీరుల యొక్క జీవితాలు, ఆత్మ సంబంధంగా దేవుని కొరకైనటువంటి బ్రతుకులో మున్ముందుకు సాగిన వారి జీవితాలు, దేవుని కొరకే బ్రతికిన వారి జీవితాలు, వారి యొక్క జీవితాలు అన్నీ 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 మన ముందు పెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నినివే పట్టణ ప్రజలు గొప్పోళ్ళ, వీళ్ళు గొప్పోళ్ళ? నినివే పట్టణ ప్రజలు ఒక్క రోజులో దేవుని వైపుకి తిరిగేశారు. ఈ రోజున సార్వత్రిక సంఘం మేము దేవుని బిడ్డలమని అనుకుంటుంది, కానీ దేవదేవుడు సంఘానికి క్రమంగా సంఘ ధర్మం, పరిచర్య ధర్మం నెరవేర్చబడు నిమిత్తం దైవ జనాంగాన్ని నిలబెట్టి ప్రతిరోజు వాక్యం ఇస్తున్నా మారు మనసు అక్కర్లేనటువంటి నీతిమంతులుగా ఉన్నవాళ్ళు ఎందరో ఎందరో ఎందరో. దేవునికి తెలుసు ప్రతిరోజు వాక్యం లేకపోతే ఏమైపోతారా? దేవునికి తెలుసు వాక్యమే లేకపోతే, సంఘమే లేకపోతే, సహవాసమే లేకపోతే విశ్వాసులు ఏమైపోతారో, దైవజనులు కూడా ఏమైపోతారో. రక్షింపబడిన దినాలు మొదలుకొని రక్షణ ఆనందములో నిలబడిపోయి మన బ్రతుకే, ఇంకా మనకు సంఘం లేదు, సహవాసం లేదు, దేవుని వాక్యం లేదంటే ఒక్కొక్కరు ఎలాగైపోతారో దేవునికి తెలుసు. కాబట్టే సంఘానికి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పరిచర్య ధర్మాన్ని జరగడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవాది దేవుడు దైవ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని
వాళ్ళని ఆత్మతో నింపి అభిషేకించి దైవవాక్కులు ప్రచురపరుస్తుంటే ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటిస్తున్న మారని వారే ఈ దినాన దైవ జనాంగము సంఘముతో చెబుతున్నటువంటి మాట చెవులు లేక విననొల్లనటువంటి తత్వముతో జీవిస్తున్నటువంటి అనుభవాలు చాలా చాలా ఉన్నాయి. ఈ రోజున సంఘాలు అందరూ మారు మనసు ఉందా? అందరూ మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తున్నారా? అందరూ ఫలాలు నిలిచి ఉన్నాయా? అందరూ వాక్యాన్ని బట్టి దినాభివృద్ధి నొందుతున్నారా? అందరూ వాక్యం కొరకు ఆరాటం పడుతున్నారా? అందరూ దేవుడు చెప్పిన మాటల్లో నిలబడుతున్నారా అంటే చెప్పడం కొంత కష్టమే. అందరూ కాదు కానండి, కొందరండి అని చెప్పాలి ఇంక మనం. అలాగని అందరూ సంఘ సభ్యులు కాదా? ఇక్కడ నినివే పట్టణ ప్రజలు ఎప్పుడో గోరుపట్ట కట్టేసుకున్నారు, ఎప్పుడో మారిన మనస్సు వచ్చేసింది. కానీ ఇక్కడ దేవుని యొక్క బిడ్డలే మారు మనస్సు లేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యో కొరాజీనా, బేత్షెబా, మీ గతి కంటే తూరు సీదోనీయుల గతి వార్వదగినది. అంటే మీరు శిక్షింపబడేటువంటి ఆ శిక్ష కంటే వాళ్ళ శిక్ష కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఇందులో ఏం అర్థం చేసుకోవాలంటే, తెలిసి తప్పు చేసిన వాడికి లెంపకాయలు గట్టిగా తగులుతాయి, తెలియక తప్పు చేసిన వాడికి కొంత శిక్షే ఉంటుంది. తెలిసి ఒకరిని చంపేసిన వాడికి గట్టి శిక్ష వేస్తారు. ఆటల్లో తగలకూడడం చోట తగిలి చచ్చిపోయాడు అనుకో, తెలియక చేశాడు, వాడికి శిక్ష ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎన్ని సంవత్సరముల క్రైస్తవులమా దాన్ని బట్టి మనం ఇంకా దేవుని ఎదుట వణుకుతూ భయముతో ఉండాలి. నిన్నగాక మొన్న వచ్చిన నామకార్థ జీవితాలను చూసి వాళ్ళు నామకార్థులు కదా, మనం ఇలాగుంటే పర్వాలేదులే అని అనుకుంటే వాడి శిక్ష కంటే నీ శిక్ష ఎక్కువైపోద్ది. దేవుడికి అన్నీ తెలుసండి, ఏ యాంగిల్లో రావాలో, ఏ కోణంలో రావాలో, మనం ఏమనుకుంటామో, మనం అనుకున్న ఎన్ని కటింగ్లు ఎలా చేయాలో దేవుడు, మనం అనుకున్న ఎన్ని తప్పు అని ఎలా చూపించాలో దేవునికి తెలుసు. నేను చెప్పేది ఏంటంటే, ఫోకస్ చేసేది ఏంటంటే, మనకి దేవుడు ఎంతగా తెలుసో అంతగా దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. లేకపోతే మనం అర్ధంగా ఉన్నామంటే మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళ కంటే మనకి ఎక్కువ శిక్ష వస్తుంది. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఇప్పుడు చూడండి, వీళ్ళకి దేవుడే దిక్కు, దేవుని ప్రజలు వీళ్ళు. అయ్యో కొరాజీనా, బేత్షెబా, వీళ్ళందరూ ఎవరు? దేవుని ప్రజలు. అద్భుతం ఏంటంటే, దేవుని ప్రజలకు పరలోకం ఉంటుందా? లేదు, మారు మనసు పొందితేనే ఉంటుంది. అందుకే దేవుడు వాళ్ళ దగ్గర మారు మనస్సుకు తగినటువంటి వాక్యాలను ప్రకటన చేస్తున్నారు. వాళ్ళ విశ్వాసం పెరగడానికి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను. వాళ్ళ స్వభావములో మాత్రం ఏ మార్పు రాలేదు. అందుకు దేవుడు అంటున్నారు, బేత్షెబా, కొరాజీనా, వాళ్ళు మీకంటే ఓర్చుకోదగిన వాళ్ళే ఉంటారంటే మీకంటే కొంత బెటర్ అన్నమాట. మీ ఇద్దరికి శిక్ష పడుతుంది, కానీ అతనికంటే ఎక్కువ శిక్ష నీకు ఉంటుంది. పరలోక రాజ్యంలో మనకి అంచెలంచెలుగా ఉన్నత స్థానాలు ఉన్నప్పుడు నరక రాజ్యంలో ఉండవేంటి? ఉండవా? పరలోక రాజ్యం ఈ పొజిషన్ హై పొజిషన్. నరక రాజ్యంలో ఎంత శిక్ష, అంత శిక్ష. అందుకే గాఢాంధకారం అన్నాడా లేదా? దూతలనేమి ఎక్కడ బంధించాడంట? పాశములతో బంధించాడంట. ఇక్కడ బిలాము వాళ్ళ గురించి ఏమో గాఢాంధకారం భద్రం చేయబడి ఉందంట. కొంతమందికి నరక శిక్ష, కొంతమందికి అధికమైన శిక్ష. పరలోకంలో స్టేజ్లు ఎలాగో ఇక్కడ కూడా పాపాలు చేసేవాళ్ళు స్టేజుల్లో ఉంటారు. కొంత పాపం చేసిన వాళ్ళు కొంత శిక్ష. ఏమీ తెలియలేనట్టుగా చూడడం కంటే ఓ పని చేద్దామా? అంత ఏమీ తెలియలేనట్టుగా చూద్దాం ఎందుకు? కానీ పోలీస్ స్టేషన్ తెలిసేటి మీకు తెలుసా?
దొంగతనం చేసినోడికి ఒక శిక్ష ఉంటుంది, చిల్లర దొంగకు ఒక శిక్ష ఉంటుంది, గజ దొంగకు ఒక శిక్ష ఉంటుంది, క్రిమినల్కి ఒక శిక్ష ఉంటుంది, మర్డర్ చేసినోడికి ఓ శిక్ష. అందరికి ఒకే సెల్లలేంటి? జైలు ఒకటే, ఒకే జైలు, అందులో కేటగిరీస్. అర్థమైందా లేదా? ఒక్కొక్కరిని ఒక్కోలా ట్రీట్ చేస్తారు వాళ్ళు పోలీసులు. చాలా శిక్షలు ఉంటాయి. రాజకీయ నాయకుడు కొట్టినోడికో శిక్ష. ఈ మధ్యకాలంలో టమాటాలో చెప్పులు గిరట్టేస్తున్నారు. నాకు ఒక ఆలోచన వస్తుంది, టమాటాలో చెప్పులు గిరపెట్టేస్తారు ఇప్పుడు రాజకీయ నాయకుడి మీద కదా. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, రాజకీయ నాయకుడు చూడడానికి వెళ్తున్నప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారనుకో ఈ జనానికి, చెప్పులు టమాటాలు కోడిగుడ్లు వేసేస్తుంటే రాజకీయ నాయకుడి మీద వెయ్యిపోయి వీళ్ళు తగిలింది అన్న దాంట్లో వెళ్ళిపోతాయని ఈ మధ్యకాలంలో కక్షలు ఉన్నప్పుడు ఓర్చుకుని తమ్ముడు తాము యాసవేలాగైతే టైం వస్తుంది అని అనుకునేటప్పటికి ఒక టైం వచ్చింది కదా, ఎలక్షన్ టైంలో బయటెట్టేసుకుంటారు అందరూ. అంటే రాజకీయ నాయకుని కొట్టిన దాంట్లోకి వెళ్ళిపోద్ది. రాజకీయ నాయకుడు కొడదాం అన్న కాదు, మనకి ఎవరిష్టం లేదో వాళ్ళని ఇయ్యాలి ఇప్పుడు. తెలుసా? ఇలాంటి శిక్షలు కూడా ఒక్కొక్కరికి ఒక్కో శిక్ష. అర్థమైందా? అలాంటి శిక్షలు నరకంలో కూడా ఎలా ఏముంటాయి? కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ కూడా అంటే మన వాళ్ళు శిక్ష కంటే వాళ్ళ శిక్ష ఓర్వదగినదిగా ఉంటుందంట. అంటే బేత్షెబ కొరాజిన ప్రజల యొక్క శిక్ష కంటే వాళ్ళ శిక్ష, సీదోను మరియు ఇంకెవరు, తూరు సీదోనుల శిక్ష ఎలా ఉంటుందంట? వారి దగ్గర కొంచెం బెటర్గా ఉంటుందంట. దేవుని బిడ్డలుగా మనకి ఎలాంటి శిక్షలు వస్తాయి జాగ్రత్త. కొంతమంది ఉంటారు, మొదటి వాళ్ళే కడపటి వాళ్ళు అయిపోతూ ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళని ఈ మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ మొదటి వాళ్ళు చూస్తూ ఉంటారు. మొదటి వాళ్ళు చూసి ఆ మొదటి వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు. ఫస్ట్ మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోయారు కదా, ఈ కడపటి వాళ్ళు 11:30కి వస్తూ ఉంటారు ప్రార్థనకి. ఈ వీళ్ళని చూసుకుని పెద్దోళ్ళు కదా వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళు కదా అని కొత్తగా వచ్చేవాడు కరెక్ట్గా 11 గంటలకు వస్తాడు. 11 గంటలకు వచ్చి కూర్చున్నవాడు 11:30కి వచ్చి కూర్చున్నవాడిని చూస్తాడు. చూసి మా బాగుంది 11 గంటలకు అక్కర్లేదు అనమాట. అంటే పాస్టర్ గారు ఇక్కడ వాగుతారు, కరెక్ట్గా 11 గంటలకు రండి ప్రతి ఆదివారం అంటారు. పాస్టర్ గారు వాగుడే పర్లేదనమాట. మొదట ఆయనే 11:30కి వస్తుంటే మనమే ఆయన కట్టుకు వెనకాలొద్దాం 11:12. వీళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది? మామూలు శిక్ష ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సంఘానికి ఆశీర్వాదకరంగా ప్రోత్సాహంగా లేరు. కొత్తగా వస్తున్న వాళ్ళని వెనక్కి లాగడానికి ఆస్కారంగా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి శిక్ష వస్తుంది? శిక్ష అంటూ వస్తుంది. ఏ శిక్ష అడగండి, నన్ను చెప్పలేదు, నాకు తెలదు. శిక్ష అంటూ వస్తుంది. అందుకే వెనకకు లాగిన ప్రవక్త అని రాజుల గ్రంథంలో అబద్ధమాడగానే ముసలి ప్రవక్త గురించి మనం పదే పదే ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. ఎవడైనా తిన్నని మార్గములోనికి నడిపించడానికి ప్రయాసపడాలి, అంతేగాని అడ్డదిడ్డంగా నడిపించడానికి నువ్వే కారణమైపోయావో దేవుని యొక్క ఉగ్రతగా నీవు కారణంగా నిలబడిపోతావు. అందుకే ఈ బ్రతుకు మన బ్రతుకు కాదు, దేవుని పరిధిలో నిలబడిన తర్వాత కూర్చున్నా లేచినా పండుకొని ఉన్నా మేలుకొని ఉన్నా దేవుని నిమిత్తం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఎవరి నిమిత్తం ఆలోచన చేయాలి? దేవుని నిమిత్తం. మన సంఘంలో కొంతమంది బిడ్డలంటే నాకు చాలా ప్రీతండి. వాళ్ళ దేవుని నిమిత్తం ఆలోచిస్తూ ఉంటారు. మనం ఎలా ఉన్నామంటే రేపు పొద్దున్న వెనకతలు వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు. మనం ఇలాగ మందిరానికి సంబంధించిన అడిగామనికే వెనకాల వచ్చిన వాళ్ళు అడుగుతారు. సంఘబిడ్డలు ఎలా ఉన్నారో తెలుసా? ఇప్పుడు మనం దీన్ని వాడుకున్నామంటే
వెనకాల వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటారు అనే ఆలోచన మన సంఘానికి ఉంది. అంటే మీకే అర్థమవుతుంది మనమే మాదిరిగా ఉండాలి. మందిరానికి సంబంధించిన విషయంలో మేము ఒక క్రమాన్ని పెట్టినప్పుడు, సంఘంగా మీరు ఆ క్రమాన్ని ఫాలో అవుతున్నప్పుడు రాకడ పర్యాంతం వరకు కూడా ఈ సంఘ క్రమంలో విశ్వాసులు ఉంటారు అనేది సబబు. అది ఖచ్చితంగా ఉంటారని చెప్పడానికి సంకేతం. హల్లెలూయా. అంతేకాకుండా సంవత్సరాలు గడిచేకోలది ఏమైంది అని కొంచెం క్రమాన్ని మార్చామనుకో మనం, అది చివరికి అక్రమంగా దారి తీస్తుందన్నమాట. అందుకని దైవజనులు ఎలాగైతే సంఘాన్ని నడిపిస్తున్నారో అలాగ సంఘం నడిస్తే ఇంకా అస్తమాట దైవజనులు చెప్పకూడదు సంఘానికి, సంఘమే ఇతరులకి చెప్పగలగాలి. ఇంకా ప్రతిదీ దైవజనులు చూసుకుంటారని అనుకోకూడదు. నేను అందుకే కూర్చోబెట్టేటప్పుడు కూడా మీరు క్రమంగా కూర్చుంటే వెనకతలు వచ్చేవాళ్ళు క్రమంగా కూర్చుంటారు అని చెప్పాను. అవునా కదా? ఏదైనా మనము ఒక మాదిరిని కలిగి ఉంటే ఆ మాదిరి నుండి మనము ఇతరులను తప్పించేవారముగా అక్రమకారులుగా ఉండకూడదు. కానీ ఆ మార్గంలో ఎంతమందిని మన వంతు మనం నిలబెడుతున్నామా అనేటువంటి అద్భుతమైనటువంటి మాదిరిని మనం కనుపరచగలిగితే దేవుని యొక్క కృపలకు, దేవుని యొక్క దీవెనకు, ఆశీర్వాదానికి హక్కుదారులం అవుతాం. హల్లెలూయా. దైవజనులుగా మిమ్మల్ని బట్టి మేము కూడా ఏం చేస్తాం? సంతోషిస్తాం. ప్రతిదానికి కూడా దైవజనులు చెప్పక్కర్లే, ఆయన చెప్పుకుంటారులే, ఆవిడ చెప్పుకుంటుందిలే. ఇంకా ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కొంతమందికి అంత జ్ఞానం ఉండదు పాపం. అలాంటి వాళ్ళని మనమే పక్కన కూర్చున్నప్పుడు ఏం చేయాలి? అంతేగాని కాసేపు ఉన్నాక సవీన వస్తుంది, కాసేపు ఉన్నాక పాస్టర్మ గారి నుంచి వచ్చేస్తుంది మాట, క్రమంగా కూర్చోండి అనిపించుకోవడం ఎందుకమ్మా? అవునా కదా? ఇలాగంటే విడమరితేగా సైడ్కి వెళ్ళమేం మనం ఆలోచించుకోవాలి. క్రమ కదది. మనల్ని బట్టి వచ్చి వాళ్ళు క్రమంగా కూర్చుంటారు, వాళ్ళకి అర్థమవుద్ది అనమాట. ఏంటి ఇంత క్రమం, అయ్య బాబు మనం కూడా లైన్లో కూర్చోవాలి. ఒక ఆవిడ వచ్చిందంట మన మందిరానికి రావాలని అనుకుని పొద్దున్నే 9 గంటలకు వచ్చేసింది ఆవిడ. తీరా చర్చిలోకి వచ్చంటే ఇంకా ఫోన్ అంట, ఇక్కడ ఫోనేనంట మనిషి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఫోన్ పట్టుకున్నావా బయటికి వెళ్ళిపోమ్మా, మా సంఘంలో కుదరదు చెప్పాలా? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నారు పాస్టర్ గారు. ఎంతమంది స్విచ్ ఆఫ్లు చేశారు? ఫోన్లు మోగుతూనే ఉంటాయి చర్చిలో. అలాంటప్పుడు మనమే చెప్పుకోవాలండి, సిగ్గు కదా. ఎవరు పట్టించుకోరా ఏంటి? మనమే చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? సంఘానికి ఒక క్రమం ఉంది. అది వాళ్ళు మనోళ్ళు అయితే, మన పిల్లలైతే, మన భర్తలైతే, మన బాబాయిలు అయితే, మన పెద్దమ్మలు అయితే, మన పిన్నమ్మలు అయితే మనమే చెప్పుకోవాలి. ఎవరిది బాధ్యత? పాస్టర్ గారిదా బాధ్యత. మనమే చెప్పుకోవాలి సరిగ్గా కూర్చోవాలండి అని. మనమే చెప్పుకోవాలి ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టండి అని, లేకపోతే సైలెంట్లో పెట్టండి అని. అంతేగాని అంత మందిలో ఫోన్ వచ్చిందంటే అందరి దృష్టి ఎక్కడికి వెళ్తా చెప్పండి అమ్మా, చెప్పండి. అది అక్రమం కదా? మళ్ళీ పాస్టర్ అమ్మ గారు అనుకోవాలా? మళ్ళీ పాస్టర్ గారు కాసేపు అలా చూడాలా? ఏంటది? క్రమం కాదా? మీకు సంబంధం లేని వాళ్ళు, మీకు అసలు సంబంధం లేదు, ముక్కు ముఖం తెలదేమో మీకు అసలు. అదే అర్థం అవట్లేదు నాకు. చెప్పుకోవడంలో కూడా ఉంటుంది, మనకి చెప్పుకోవడంలో ఉంటుందండి. కుక్క కరుస్తుంది ఎక్కడ? అప్పుడే పిచ్చెక్కేసిందంట ఆ కుక్కకి, అంతవరకు బాగుందంట, కరిసేస్తుందంట. మీ ఆయన అసలు రోడ్డు పెట్టుకుని వెళ్ళిస్తాను చెప్పండి? పిల్లల్ని రోడ్డు పట్టుకుని వెళ్ళిస్తామా? ఏ కుక్క కరిస్తేనండి బొడ్డు చుట్టూ నుండి ఇంజక్షన్లు చేసుకోవాలండి, మళ్ళీ పచ్చి పెట్టలేనండి బాబు ముందు నేను పచ్చు. మరి సెల్ ఫోన్ మోగితే దానికి పచ్చి ఉండదు కదండి. సెల్ ఫోన్ మోగితే దానికి ఏం పర్లేదండి, ఏమైపోద్దండి సెల్ ఫోన్ మోగితేని. పాస్టర్ గారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. నా సెల్ ఫోను వీళ్ళు వాడుకుంటారు, అయినా సైలెంట్లో పెట్టుకుంటాం. ఎప్పుడైనా రింగ్ అవడం తెలుసా మీకు? ఇప్పుడు ఇంకా బాగా చూసుకోరు. ఒకసారి తొందరపాట్లో ఏ సైలెంట్లో పెట్టలేదనుకో మీ కళ్ళన్నీ నా మీద ఉంటాయి ఇప్పటి నుంచి. పాస్టర్ గారు చెప్తారు కానీ ఆ సైతానికుడు కూడా కరెక్ట్గా టైంకి అలాగే చేస్తాడు. బాగా చూసుకోవాలి. నేను చాలామంది ఎలా ఉంటారంటే చెప్పితే క్రమపరుచుకోవాలన్నా మనసు రాదు,
చెప్పితే అది అలా మనసులో పెట్టుకుని మనసులో మనకేమన్నా జరిగితే రోజు చెప్పింది కదా ఇవిడి, ఇంక ఇదే ఫోకస్. అంతేగాని బుద్ధిమంతులుగా చెప్పింది వినాలి, చెప్పారు కదా చెయ్యాలని అనుకోరు. మనల్ని టార్గెట్ చేసుకుని చెప్పిన వాళ్ళని వీడు దొరకపోతాడా, ఈమె దొరకపోద్దా, వచ్చేసి మీద అడిపోతావు ఇప్పుడు. మారతావా, దొరుకుతారా, దొరకరా, వాళ్ళలో ఉంటుందా లేదా వాళ్ళు పట్టుకోవడానికి చూస్తావా, ఎవరు పోతారు? నీలో లోపం ఉందని చేస్తే ఆ లోపం చెప్పిన వాళ్ళు ఉందో లేదో అని చూస్తూ ఉంటారు ఇలా కాలుగాలి పిల్లలే. ఇంకా లోపాన్ని సరి చేసుకోవాలనుకోరు, వీడు చెప్పాడు టైం దొరకకుండా ఉంటుందా, బాగుపడతామని చెప్తారండి. సారు చిన్నప్పుడు పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పేవాడంట. పాఠాలు రావట్లేదని కొట్టాడంట. వీడు పెద్ద ఎదిగాక వరకు అదే పెట్టుకున్నాడు మనసులో, వీడు నన్ను కొట్టాడు నేను వీడిని కొట్టలేనా అని పెట్టుకున్నాడంట. మంచిగా అనిపిస్తుందండి మీకు? పొందు వాళ్ళు ఎందుకు కొడతారండి పిల్లల్ని? నువ్వు నోట్లో వేలు పెట్టుకున్నావు అనుకో దవ్వడ మీద కొడతారు, మంచి పద్ధతి కాదు అని. అవునా? నీ నోట్లోంచి కాని మాట వచ్చిందనుకో మూతి మీద కొడతారు, ఇంకెప్పుడు మాట్లాడవని. నువ్వు ఎగ్జామ్స్ అది మంచిగా రాయకుండా వాడి వైపుకి ఈడి వైపుకి చూస్తారు, డిప్ప మీద కొడతారు తిన్నంగా ఉండమని. వాళ్ళు కొట్టింది ఏమైనా తప్పండి? మళ్ళీ రెండోసారి పక్కకు చూడడం, కాని మాట మాట్లాడడం, అవునా కదా? కాని మాట మాట్లాడడం, పక్కకి చూడడం, మార్పు వస్తుంది కదా. నీ మార్పు కోసం అతడు నిన్ను కొడితే ఇతన్ని ఇప్పుడు కొడదామా అని నువ్వు చూస్తే ఏంటి అర్థం? దాంట్లో మంచిది కాదు, మంచి మనస్తత్వం, మంచి మనసు కాదు. ఎందుకు చెప్తామండి? నాకేమన్నా కలిసి వచ్చేద్దా? దేవుని యొక్క కార్యాలు క్రమంగా ఉండాలని ఆశ, దేవుడు సన్నిధిలో క్రమంగా కూర్చోవాలని ఆశ. ఇది సంత మార్కెట్ కాదని, ఇది దేవునికి సంబంధించినదనే ఒక హృదయములో ముద్రింపబడినటువంటి దేవుని యొక్క క్రమములో నిలబడిన వారమై క్రమాన్ని ప్రకటిస్తూ ఉంటాం. ఆ క్రమాన్ని ప్రకటిస్తూ ఉంటే మరి మనం ఆ క్రమంలో నిలబడొద్దు, మన పరిధిలో ఉన్న వాళ్ళని నిలబెట్టాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 వస్తాయి, తెల్లవారిపోద్ది. మన జీవితాల్లో అన్నీ అన్వయించుకోగలగాలి, మార్పులు రాగలగాలి. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోతున్నారు, మారు మనసు పొందలేకపోతున్నారు. వాళ్ళకంటే వీళ్ళ స్థితి ఓర్వదగినదిగా ఉంటుందంట. ఇంకో మాట కూడా ధ్యానించి మనం ముగించుకుందాం. కెపర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడుదువా, నీవు పాతాళం వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని చెప్పాను. అయ్యో బాబోయ్, ఈ మాటలు వింటంటే ఎలా ఉందంటే, అసలు సొదొమ ప్రజలు ఎవరంట? మిక్కిలి దుర్మార్గులు, వ్యభిచారులు, ఆఖరికి అందరితో పాపం చేస్తారు వాళ్ళు. దేవదూతలు వస్తే ఆ దేవదూతలతో కూడా పాపం చేయడానికి చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు. భయంకరమైన పాపాత్ములు సొదొమ ప్రజలు. ఆ సొదొమ ప్రజల యొక్క పాపం మొరపెడుతుందంటే ఎవరికి? దేవునికి. అలాంటి పరిస్థితుల్లో ఉంటే కెపర్నహూమా అంటే, కెపర్నహూమా అనబడేది పట్టణం, అక్కడ నివాసం చేస్తున్న వాళ్ళు దేవుని ప్రజలు. కెపర్నహూమా, ఆకాశము మట్టుకు నీవు హెచ్చింపబడుదువా, పాతాళానికి దిగిపోదువు. నీలో చేయబడినట్టు అద్భుతాలు సొదొమలో చేస్తే సొదొమ ప్రజలు ఇప్పుడు మారు మనస్సు పొందుదురు. అయ్యో బాబోయ్, సొదొమ వాళ్ళే మారు మనసు పొందేస్తారా అంటే, ఇక్కడ మారు మనస్సు పొందని కెపర్నహూము ప్రజలు కానీ, మారు మనస్సు పొందనటువంటి బేత్షెద ప్రజలు కానీ, ఇంకా కొరాజీన ప్రజలు కానీ, అంత దౌర్భాగ్య దశ. అంటే ఈ దేవుని ప్రజలకు వచ్చినటువంటి శిక్ష కంటే ఆ సొదొమ ప్రజల యొక్క శిక్ష వారవదగినదా? తూరు సీదోను అనబడే అన్యజనులకు వచ్చే శిక్ష బేత్షెద కొరాజీన ప్రజల కంటే వారవదగినదా? ఇంకెందుకండి బ్రతుకు?
ఇంకెందుకండి జీవితం, ఇంకెందుకండి? మనకంటే అన్యజనులే బెటర్గా ఉన్నారంట శిక్షల్లో. దేవుని ప్రజలకు పడే శిక్ష కంటే అన్యజనులకు పడే శిక్షే బెటర్ అంట. అయ్యో బాబోయ్, ఎందుకు బెటరు? దేవుడు ప్రకటిస్తున్న ప్రకటనల్ని వినాలైనందుకు, దేవుడు అద్భుతాలు చేస్తున్నా, మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తున్నా, మీలో విశ్వాసం రేకెత్తింపబడాలని ఉపదేశాలు ఉపదేశిస్తున్నా, సహవాసం కొరకు రండి అంటున్నా, ఇలా ఉండండి అంటున్నా, వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని వాక్య ప్రకారంగా బ్రతకండి అంటున్నా. విత్తనాలన్నీ కూడా రాతి నెలలో పడిపోకూడదు. మీ హృదయము దున్నుబడిన న్యాయాలుగా ఉండాలి. మీ ప్రవర్తన మీరు కాచుకోవాలని చెబుతున్నా నాకు పట్టదన్నట్టుగా ఉన్న వాళ్ళ గతి సొదొమ ప్రజల గతి కంటే కఠినంగా ఉంటుంది. తూరు సీదోనీయులు అనబడే గతి కంటే కఠినంగా ఉండబోతుంది. ఇది నాన్న ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు పెడచెబెడుతున్నావా? ప్రభువు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించమంటున్నప్పుడు పట్టనట్టుగా జీవిస్తున్నావా? సహవాసం కొరకు పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, సహవాసాన్ని కోల్పోకంటున్నప్పుడు వెటకారంగా తీసుకుంటున్నావా? దైవజనులు అనబడినటువంటి వారు ఆత్మావేశము చేత హెచ్చరిక ఉపదేశాన్ని ప్రకటిస్తూ ఉంటే పట్టనట్టుగా పనికి మాలినటువంటి బోధ అని నీవు దానిని తిరస్కరించేటువంటి అనుభవంలో ఉంటున్నావా? జాగ్రత్త సుమా. దేవాది దేవుడు నిన్ను నిత్యరాజ్య మహిమలో నిలబెట్టు నిమిత్తము, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించు నిమిత్తము, పరలోక రాజ్య మహిమలో నీవు చేరాలని ఆకాంక్షతో ఆ దినాన రక్షణ నిమిత్తమైన ప్రాణము దారపోసి నిన్ను రక్షించింది ఎందుకో తెలుసా? నీవు శిక్షకు పాత్రుడు అయిపోవడానికి కాదు. అన్యజనుల యొక్క శిక్ష కంటే, దౌర్భాగ్యంగా బ్రతికినటువంటి వ్యభిచారులు అనబడే సొదొమ ప్రజల శిక్ష కంటే, తూరు సీదోనీయులు అనబడేటువంటి అన్యజనులకు వచ్చేటువంటి శిక్ష కంటే నీ శిక్ష అధికమైపోవడానికి కాదు. దేవదేవుడు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారపోసి రక్షణ మార్గంలో నిన్ను నిలబెడతా, రక్షణను కొనసాగించు నిమిత్తము దైవ జనాంగాన్ని దేవుని యొక్క ఆత్మ చేత నింపి నువ్వు రక్షణను ఎలా కొనసాగించాలో ప్రకటింపజేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రకటనలలో నీవు నిలబడాలని. ఎందుకు ఇంత బ్రతుకు? ఈ రోజున సంఘం అంతా మారు మనస్సుకు తగినటువంటి అనుభవాలు ఉన్నారా? సంఘం అంతా సహవాసాలు ఉంటుందా? సంఘం అంతా దైవజనుడు యొక్క విశిష్టతను గుర్తించగలుగుతుందా? దైవజనుడి యొక్క పిలుపుకు లోబడుతుందా? దైవజనుడి యొక్క హెచ్చరికకు లోబడుతుందా? దైవజనుడి యొక్క రిక్వెస్ట్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి మాటలకు లోబడుతుందా సంఘం? దేవుని ప్రజలు లోబడుతున్నారా? ఎందుకు దేవుడు ప్రకటించవలసి వస్తుంది? ఎందుకు దేవుడు కార్యాలు చేయాల్సి వస్తుంది? ఎందుకు దేవుడు అద్భుతాలు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే అద్భుతాలను బట్టైనా, స్వస్థతలను బట్టైనా, కార్యాలను బట్టైనా నీవు దేవుని వైపుకు తిరుగుతావని, దేవుడు చెప్పింది మాత్రమే చేస్తావని, చెయ్యొద్దన్నది మానేస్తావని, దేవునికి నిన్ను నీవు అర్పించుకుంటావని అర్పణగా అర్పించుకొని దేవుని ఎదుట ప్రాణార్పణంగా పోయబడి దేవునికి అంకితమవుతావని. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గా నుండును. నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన యొద్ద నేర్చుకోవాలంటే ఆయన ఏం నేర్పుతున్నారు మనకి? ఉపదేశములో నుండి, వాక్యములో నుండి, ప్రకటనలో నుండి, వాక్కులో నుండి మారు మనస్సు పొందండి, మనస్సును మార్చుకోండి. సహవాసం అనేది ఆషామాషిగా దేవుడు పెట్టింది కాదు. సహవాసం అనేది దేవుడు నిర్ణయించి, ఉద్దేశించి, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అత్యున్నతమైనటువంటి అనుభవాల్లో ఉండాలి అని, సంఘము, సార్వత్రిక సంఘము సంపూర్ణతను సాధించాలని
మొదట నేను కళంకమైన వాటిది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడితే మాత్రమే మహిమ కలిగిన దేవుని సరసన కన్యకలుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని దేవుడు సంఘాన్ని, సహవాసములో ఉండేటువంటి దైవ జనాంగాన్ని నీ నిమిత్తమే వారికి వాక్కిచ్చి వారిని బలపరిచి ప్రకటింపజేస్తూ ఉంటే ఎంతమంది దినాన ప్రకటనలకు లోబడుతున్నారు, ఎంతమంది దినాన సహవాసానికి సమీపముగా ఉంటున్నారు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరుచుకోండి అని చెప్తుంటే ఎంతమంది మారుతున్నారు. ఆ రోజున కూడా మారు మనసు పొందండి 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 అని చెప్పితే చేయలేకపోయారు. ఈ రోజున కూడా సంఘములో రండి, దేవుని వాక్యం వినండి, దేవుని సన్నిధిలో నిలవబడండి, దేవుని ఎదుట నిలబడడానికి అర్హతను సాధించండి. దేవుడే సర్వం సమస్తం. ఈ లోకం అశాశ్వతమైనది, అదిగో శాశ్వతమైనటువంటి లోకం ఉంది. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచారు. ఆ పునాదులు గల పట్టణమును మీరు స్వతంత్రించుకోవాలంటే సహవాసములకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక, సహవాసములో దేవుని యొక్క వాక్కు ప్రకటింపబడుతుంది గనుక, దేవుడు నీ హృదయాంతరంగాలను తొంగి చూసి ముక్కు సుట్టుగా నీతో మాట్లాడతాడు గనుక, నీలో లోపాలన్నీ సరిచేయబడడానికి, నీవు మలచబడడానికి, నీవు చెక్కబడడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశము గనుక, అవకాశమును దుర్వినియోగపరుచుకుంటే నాశనం అయిపోతావు గనుక, అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి సహవాసము గనుక, సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుణ్ణి చెవిన పెట్టక, ప్రక్కన పెట్టక, త్రోసివేయక, దేవుని వాక్యాన్ని అందిస్తున్న దైవజనుల మాటకు లోబడితే పరలోక రాజ్యం నీదవుతుందని అనుదినము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసారా, సొదొమ ప్రజల దౌర్భాగ్యులండి. తూరు సీదోనులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. వాళ్ళ శిక్షే బెటర్గా ఉండబోతుందంట. మన శిక్ష ఎదుట వాళ్ళ శిక్ష. అసలు సొదొమ గొమొర్రా ప్రజల్ని ఏమంటాం మనం? సొదొమ ప్రజల్ని వాళ్ళు అసలు మనుషుల, పశువుల? తూరు సీదోను పట్టణ ప్రజల్ని ఏమంటాం? భయంకరమైన విగ్రహారాధికులండి వాళ్ళు. అహాబు యొక్క భార్య ఆ ప్రాంతంలోంచి వచ్చినదే. భయంకరమైన కిలాడి కిరాతుకురాలు. అంత భయంకరమైనటువంటి ప్రజలే మనకంటే బెటర్గా ఉంటారంట శిక్షలో. ఈ రోజున దేవునికి ఎంత భయపడాలి, దేవుని వాక్యానికి ఎంత లోబడాలి, సహవాసానికి ఎంతగా సిద్ధపడాలి. దేవుడే గద్దిస్తున్నాడు. అయ్యో కొరాజ్యన బేత్సేదా, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను ప్రాంతములు చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో గోరి పట్టగట్టుకుని బూడిద పోసుకుని నా వైపుకు తిరిగి మారు మనస్సు పొందుదురు. కెపర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదువా, పాతాళానికి దిగిపోదువు. నీలో చేయబడినటువంటి కార్యములు నేను సొదొమలో చేసి ఉంటే నేటి వరకు సొదొమ ప్రజలు నిలిచియుందురు. వారి కంటే నీ గతి కంటే వాళ్ళ గతి ఓర్వదగినదిగా ఉంటుంది. నీ గతి ఓర్వదగనిదిగా ఎంత భయపడుతుండాలండి దేవుడు అంటే. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు అంటే నీకు గుండెల్లో భయం ఉండాలి, వెన్నులో వణుకు రావాలి. అప్పుడు మాత్రమే నీకు సాధ్యం పరిధిలో నిలబడ్డానికి. లేకపోతే కట్లు తెంచుకొని కట్లు లేనటువంటి స్వాతంత్ర జీవితాన్ని జీవించడానికి ఎగిరిపోతావు. కానీ దేవుడంటే భయం ఉంటే అన్నియు చేయుటకు మనకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నియు చేయదగినవి కావు. ఎందుకండి ప్రకటనలో, ఎందుకండి వాక్యాలు, ఎందుకండి ఇంత శ్రమ? ఒక పనిలో నమ్మకంగా ఉన్నాం, పనులన్నీ ఎత్తి మీద పెడుతున్నారు. వాటిలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద నియమించడానికి ఇది ప్రాక్టీస్, ఇది ట్రైనింగ్. ప్రయాస పడాలండి దేవుని కోసం. ఎవరి కోసం ప్రయాస ఇదంతా? మీరు పడుతున్న ప్రయాసం వాళ్ళు ఎందుకు పడట్లే?
మీకు దేవుడంటే ఉన్న భయం వాళ్ళకి లేదు. అంతే, అంతకంటే ఏం లే. మీరు గబగబా గబగబా పనులన్నీ చేసుకుని వచ్చేసి కనీసం కూర్చోవడానికి కూడా ఇది లేకుండా, కూర్చున్నవాడు కూర్చున్నట్టే, చేసినోడు చేసినట్టే, గబగబా ఫ్రెష్ అయిపోయి దేవుడి సన్నిధికి వస్తుంటే డైలాగులు వేసి వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎందుకు వచ్చేస్తున్నారు వీరు అంటే, మీకు దేవుడంటే అంత ఆశ. మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? మనము ఎలాగ వెర్రోళ్ళకి కనబడుతున్నాం వాళ్ళకి. ఎలాగా? వెర్రి వాళ్ళం. మనం ఎలా కనబడుతున్నాం? వెర్రోళ్ళం. మనం వెర్రోళ్ళమో వాళ్ళ వెర్రోళ్ళో త్వరలోనే తెలుస్తుంది, అతి త్వరలోనే. మనం వెర్రోళ్ళం కాదండి. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించుననే పాటలో ఒక చరణం ఉంటుంది కదా. ఏ చరణం? నశించు వారికి నీ శిలువా వెర్రితనముగా నున్నది, నశించు వారికి నీ శిలువా వెర్రితనముగా నున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. మనం దేవుడి కోసం, దేవుని సన్నిధి కోసం ఆరాట పడిపోతుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకి ఎందుకు ఇంత పోరాటం అనుకుంటున్నారు వాళ్ళు. సిలువను గూర్చిన వార్త మనకి దేవుని శక్తి. మనల్ని విమర్శిస్తున్న వాళ్ళకి వెటకారం, వెర్రితనం. వెర్రితనం. ఎవరండి వెర్రోళ్ళు? లోకంలో ఉన్నవాళ్ళే వెర్రోళ్ళు. ఎవరండి వెర్రోళ్ళు? క్రైస్తవులయుండి దేవుని యొక్క బిడ్డల లక్షణాలు లేక నాశనమైపోతున్న వాళ్ళే వెర్రోళ్ళు. అందుకే ఒక వెర్రోడిని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వెర్రివాడా. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే వాడో వెర్రోడు. దేవుడు అంటే తెలీదా? తెలుసు. వాడో వెర్రోడు, క్రైస్తవుడే కానీ నా శక్తి నా బలము సమస్తము నాదే అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రోడా రాత్రి వచ్చే ఏమైపోద్ది నీ గొడాంస్, ఏమైపోద్ది నీ సంపద. మనల్ని ఎవరనుకున్నారో వాళ్ళే వెర్రోళ్ళండి. దేవుని విషయంలో మనం చాలా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు అంటే ఆ ఇల్లు అనుకోకండి మీరు. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానవంతురాలు తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటుంది. అజ్ఞాని కట్టుకోలేదు. ఈ దినాన మనం సాక్రిఫైస్, త్యాగం, హల్లెలూయా, త్యాగంతోనే మనం అనుదిన సహవాసానికి వస్తూ ఉన్నాం. మన ఈ త్యాగానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.